హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు రాకాసి రాక్షస బిలం. పర్వత శ్రేణుల మధ్యనున్న చిన్న రాజ్యమైన మాతంగపురిని బలరాం వర్మ సమర్థవంతంగా పరిపాలిస్తూ ప్రజాభిమానం పొందుతున్నాడు. అతనికి ఒక్కతే కుమార్తె, పేరు కళామయి. పుత్రులు లేకపోయినా అతను మరలా వివాహం చేసుకోలేదు. సూర్యవంశం వాడైనందువల్ల ఏకపత్ని వ్రతుడుగానే ఉంటున్నాడు. కళామయి బిడ్డకి తన సింహాసనం ఇవ్వాలని ఆయన సంకల్పం. కళామయి లావణ్యవతేగాక నృత్యగాన సాహిత్య సూర విద్యలలో నిష్ణాతురాలు. ఆమెకు సమవుజ్జీగా ఉండే వరుడి కోసం బలరాం వర్మ ఎదురుచూస్తున్నాడు. ఆ రోజు కళామయి పుట్టినరోజు. కోటలో గత కొద్ది రోజులుగా వివిధ క్రీడలు, విద్యలలో పోటీలు జరిగాయి. కుమార్తె పుట్టినరోజు నాడు విజేతలకు ఘనమైన బహుమతులు అందజేశాడు మహారాజు. బహుమతి ప్రదానమయ్యేసరికి చీకటి పడింది. ఆస్థాన నర్తకి జమున నృత్య ప్రదర్శన చివరిది. ఆమె ఇంకా రాలేదు. మహామంత్రి భటులను పంపాడు ఆమె కోసం. బలరాం వర్మ కుమార్తెతో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. ద్వారపాలకుడు వచ్చి, ఇద్దరు పరదేశీయులు ప్రభు సందర్శనానికి వచ్చి ఉన్నారని చెప్పాడు. మహామంత్రి, ఇప్పుడు కాదు, రేపు రమ్మను అన్నాడు. కానీ కళామయి, వారేం పని మీద వచ్చారో, ఆలస్యం చేయడం ఎందుకు నాయనగారు అంది మృదువుగా. బలరాం వర్మకి కూతురు ఏం చెప్పినా వేదమే. వెంటనే ప్రవేశపెట్టమన్నాడు. ఇద్దరు యువకులు వచ్చి అభివాదం చేశారు. రాజపుత్రుల వలె ఉంది వారి వస్త్రధారణ. హుందాతనం చూస్తే కొంచెం బలంగా ఉన్న యువకుడు, నా పేరు సత్యనాగు, ఇతడు బలరాజ్ నా బావమరిది. మేం యుద్ధ విద్యలలో నేర్పరులం. ప్రభు సేవకి అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నాము అన్నాడు. మహామంత్రి జోక్యం చేసుకుంటూ, మీ ప్రభువును పోయి ఎందుకు కోరలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నిలదీశాడు. అతడు ఎవరికీ సాయం చేయనీయుడు, అడ్డుపడతాడు. దప్పికైన వాడు నది దూరంగా ఉన్నా వెతుక్కుంటూ వెళతాడు, దగ్గరలో సముద్రం ఉందని ఆగిపోడు అన్నాడు మంత్రికి సమాధానంగా బలరాజు. యువరాణికి వారు తెలివైన వారిలాగా కనిపించారు. తండ్రికి సిఫార్సు చేసింది. మంత్రి కోటలో కొలువులేం ఖాళీగా లేవని చెప్పేశాడు. మీరు మాకు వేటలో సాయం చేయండి. మేం ప్రతి పున్నమికి వేటకి వెళతాం. మేం అడవికి చేరుకోవటానికి వారం ముందుగానే మీరు అడవికి పోయి శిబిరం నిర్మించడమో, వంటశాల తయారీ వగైరా పనులు చూస్తూ సింహము, చిరుత, పెద్ద పులి ఏ తాపులలో సంచరిస్తున్నాయో కనిపెట్టాలి. నెలకి 50 వరహాల జీతం ఇస్తాం. మీ పనితనం చూశాక ఆలోచిస్తాము అన్నాడు మహారాజు. సత్యనాగు, బలరాజు మహారాజుని ఘనంగా పొగిడారు. మరుసటి వారం బలరామవర్మ అడవికి వేటకి బయలుదేరాడు. ఏనుగు అంబారీపై కూర్చొని వెనక గుర్రాల మీద రక్షక దళం ఉంది. వీరుకాక 100 మంది డప్పుల వాళ్ళు కూడా ఉన్నారు. అంతకు ముందు నుంచి అడవిలో తిరుగుతున్న సత్యనాగు, బలరాజు, మహారాజు రావటంతో చెంతకి వచ్చారు. ఆ ఎర్రగుట్ట పొదలలో సింహం ఉందని చెప్పాడు సత్యనాగు. డప్పులు వాళ్ళు గట్టిగా డప్పులు కొట్టారు. సింహము ఆ అదురికి భయపడి మరోవైపుకి పొదలోకి దూకింది. డప్పువాళ్ళు 3 బృందాలుగా చీలి 3 వైపుల నుంచి డప్పులు కొట్టసాగారు. సింహం పారిపోవాలంటే ఇక మహారాజు ముందు నుంచే పోవాలి. బలరాం వర్మ బాణాలు తీసి సిద్ధంగా ఉన్నాడు సింహాన్ని చంపడానికి. సింహం పరుగున వస్తుంది. బాణాన్ని చూసి రెచ్చిపోయింది. ఏనుగు మీదకే ఊహించని వేగంతో దూకింది. ఆ దెబ్బకి మావటివాడు పడిపోయాడు. మహారాజు విల్లు, బాణాలు క్రింద పడిపోయాయి. దెబ్బతిన్న ఏనుగు క్రింద పడిపోవడంతో బలరాం వర్మ చెంతకి వస్తోంది సింహం. ప్రభువు భయంతో వణికిపోతున్నాడు. చుట్టూరా భటులున్నా ఎవ్వరూ సింహంపైకి దాడి చేయలేకపోయారు. మహారాజు తనకి అంత్యదశ సమీపించిందని భావించే దశలో దూకబోయే సింహంపైకి బల్లెం వచ్చి పడింది. అది గుండెలలో దిగటంతో సింహం టక్కున క్రిందపడి ప్రాణాలు వదిలింది. అది బలరాజు వదిలిన బల్లెం. మహారాజు అతడి చేతులు పట్టుకొని, నా ప్రాణదాతవి నువ్వు, తగిన విధంగా సన్మానిస్తాను అన్నాడు.
మహారాజుని రక్షించడం తన బాధ్యతని, దానికోసం పొగడనవసరం లేదని బలరాజు సవినయంగా చెప్పాడు. వేటమాని మహారాజు కోటకి చేరుకున్నాడు. కళామయి తండ్రికి గడిచిన గండానికి ఎంతో సంతోషించింది. ఇదంతా నీ చలివేనమ్మా. నీ పుట్టినరోజు నాడు వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు పక్కన లేకపోతే అమాత్యుల మాట నమ్మి వెంటనే పొమ్మనేవాణ్ణి. వాళ్ళని నీ మాట మీదే తీసుకున్నాను. ప్రాణాలు రక్షించారు. వాళ్లే లేకపోతే మన దద్దమ్ములు సింహం నన్ను చంపుతూ ఉంటే చూస్తూ కూర్చునేవారు అన్నాడు బలరాం వర్మ. వెంటనే సభ చేసి బలరాజ్ సాహసము నలుగురికి చెప్పి విలువైన కానుకలివ్వటమే కాక వారి ఉద్యోగాల స్థాయి పెంచాడు. ఇద్దరినీ అంతఃపుర రక్షక దళం యొక్క అధిపతులుగా నియమించాడు. కొన్నాళ్లు జరిగాయి. ఓ రాత్రి కళామయి చక్కటి పాట వింది. కిటికీలో నుంచి చూసింది. ఉద్యానవనంలో గస్తీ తిరుగుతూ బలరాజు, సత్యనాగు తప్ప మరొకరు కనిపించలేదు. పాట ఆడగొంతులా ఉంది. మర్నాడు తండ్రితో ఆమె ఆ ఇద్దరిలో ఒకరు స్త్రీ అయి ఉండాలి అని చెప్పింది. మహారాజుకి ఆశ్చర్యం వేసింది. సత్యనాగు బలరాజుని వెంటనే పిలిపించాడు. మీలో ఒకరు స్త్రీ అయి ఉండాలనిపిస్తుంది. రాజపుత్రులు కనుక కరవాలంపైన ప్రమాణం చేసి చెప్పండి. నా ప్రాణదాతలు మీరు. మీ సమస్య ఏమిటో చెప్పండి అని ఆదేశించాడు. సత్యనాగు చెప్పసాగాడు. అవును మహారాజా, ఆ విషయాన్ని ఏలిన వారికి చెప్పాలని ఉన్నా సంకోచపడ్డాము. మోసగాళ్ళగా భావిస్తారని. ఇక సమయం వచ్చింది గనక చెప్పక తప్పదు. రక్షించినా శిక్షించినా ఏలినవారి చిత్తం. ఈమె నా భార్య భానుమతి. మాది పొరుగు రాజ్యమైన వత్సల దేశము. మా నాయన అక్కడి దండనాయకుడిగా ఉండి యుద్ధంలో వీరమరణం పొందాడు. మా అమ్మగారు వ్యాధితో మరణించారు కొద్ది కాలానికే. అప్పటికి నాకు 10 ఏళ్ళు. మామయ్య దగ్గర ఉంటున్నాను. నా పొలం ఇల్లు మామయ్య చూస్తూ నాకు భానుమతినిచ్చి పెళ్లి చేస్తానని మా అమ్మకి వాగ్దానం చేశాడు. ఆమె చనిపోయేటప్పుడు మామయ్య అమరయ్య కోటలో సాధారణ ద్వారపాలకుడు మాత్రమే. నా గురించి ఏం పట్టించుకునేవాడు కాదు. గురుకులానికి పంపితే ఖర్చని మానేసి పశువుల్ని మేపమని చెప్పాడు. అతడి కంఠం భారమైంది. మహారాజు ఓపికగా వింటూ చెప్పమని ప్రోత్సహించాడు. సత్యనాగుకి గతం మదిలో మెదిలింది. ఆ రోజు సత్యనాగు పశువుల్ని అడవికి తోలుకొని పోయి చద్ది తిని చెట్టు కింద పడి నిద్రపోయాడు. చీమలు కుట్టడంతో మెలకువ వచ్చింది. పశువులు చెరువులో ఈత కొడుతున్నాయి. మరలా పడుకున్నా నిద్ర పట్టలేదు. ఆకలి వేస్తోంది. ఎదురుగా ఓ చెట్టు కనబడితే పోయి కాయలు కోసుకున్నాడు. పక్కనే రాకాసి రాక్షస బిలం అధిపతి జింజింబా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. తలకి ఎర్రటి కిరీటం, చేతిలో గండ్రగొడ్డలి అతడి బలదర్పాలకి కారణం. చుట్టుపక్కల రాజ్యాల వారందరూ జింజింబాకి బానిసలే. జింజింబా కోట సముద్రంలోని దీవిలో ఉంది. అక్కడికెవ్వరూ పోలేరు. సత్యనాగు తింటున్న కాయ రాక్షసుడి మీద పడింది. అతడు అరుస్తూ లేచాడు. నిన్ను నంజేస్తారా కుర్రకుంక అన్నాడు. సత్యనాగుకి అర్థం కాలేదు. పోయి దగ్గరగా కూర్చున్నాడు. మామయ్య రోజు చంపుతూనే ఉన్నాడు. కొత్త ఏముంది? ఏం నీకు ఆకలి వేసి మెలకువ వచ్చేసిందా? ఇందా ఈ కాయ తిను, భలే బాగుంది అంటూ ఇచ్చాడు. జింజింబాకి అతడి హృదయం చూసి ముచ్చటేసింది. అపకారం చేయబుద్ధి కాలేదు. రాజులు మహారాజులు తనంటే భయపడి కప్పాలు చెల్లిస్తున్నారు. నెలకి లెక్క ప్రకారం తినటానికి జంతువుల్ని మనుషుల్ని పంపుతున్నారు. తనని ఎదిరించే సాహసమే లేదెవరికి. జింజింబా వెళ్ళిపోతూ నెత్తిమీది కిరీటం చేతితో తడిమి ష్ అనగానే పక్షి ఈకల దుప్పటి వచ్చింది. దీన్ని కప్పుకున్నావంటే ఎవరికీ కనిపించవు అన్నాడు ఇచ్చి. సత్యనాగు దాన్ని తీసుకుని ఇంటికి రాగానే కప్పుకున్నాడు. అత్తయ్య వంటింట్లో పని చేసుకుంటోంది. సత్యనాగు పక్షి ఈకల దుప్పటి తీసుకొని గూటిలోని మిఠాయి డబ్బా తీసి 4 ఉండలు తీసుకున్నాడు. అంజమ్మ పక్కనే ఉంది. ఆమె ఏమనకపోవటం చూసి తను కనిపించడం లేదన్నది నిజమే అని తెలిసింది. మిఠాయి తిని వీధిలోకి వచ్చాడు.
షావుకారు సుబ్బయ్య పునుగులు చెకోడీలు నెత్తిమీద పళ్ళెంలో పెట్టుకుని అమ్ముకుంటున్నాడు. పునుగులు చెకోడీలు తీసేసుకున్నాడు సత్యనాగు. ఇంతలో ఎవరో పునుగులు అడగటంతో పళ్ళెం దింపాడు. అందులో సరికేం లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు. సత్యనాగు నవ్వుకుంటూ ఎదురుకు వెళ్ళాడు. ధర్మయ్య అనే ధనవంతుడు తన గుర్రబండిలో పోతూ ఎవరో కనిపిస్తే బండి ఆపి మాట్లాడుతున్నాడు. సత్యనాగు బండికి గుర్రాన్ని కట్టిన తాడు విప్పేసి చెల్లన్నాడు. గుర్రం పరిగెత్తడంతో బండి కూలపడింది. ధర్మయ్య అరుస్తూ ఉంటే నవ్వుకొని ఎదురుగా పాఠశాల కనిపిస్తే లోపలికి వెళ్ళాడు. అయ్యవారు 2 కలిపితే 4 అని బల్ల మీద రాసి పక్కకి తిరగగానే సత్యనాగు చెరిపేసి 5 చేశాడు 4ని. పిల్లలు 2 5 అని చదవసాగారు. తప్పు వెధవల్లారా, నేను చెప్పిందేమిటి, మీరంటున్నదేమిటి అని కేకలు వేశాడు అయ్యవారు. మీరే 5 వేశారు అని పిల్లలు లేచి చెప్పారు. అయ్యవారు బల్లకేసి చూసి 5 ఎలా వచ్చింది, పరధ్యాన్నంగా వేసి ఉండానని మరలా దాన్ని 4 చేశాడు. అయ్యవారు అటు తిరగగానే సత్యనాగు దాన్ని 5 చేశాడు. 2 5 అని సత్యనాగు అరవటంతో పిల్లలు అదే అరవసాగారు. అయ్యవారికి మతిపోయింది. సత్యనాగు నవ్వుకుంటూ బయటకు పరుగు తీశాడు. రక్షక భటులు 2 దొంగల్ని తీసుకుపోతున్నారు. సత్యనాగు ఒక రక్షక భటుడి చెంప మీద కొట్టాడు. దొంగవాడే కొట్టి ఉంటాడని నన్నే కొడతావురా అంటూ బెత్తంతో 2 బాధేశాడు. మా చేతులు కట్టి ఉన్నాయి, మేమెలా కొడతాం అని వారు అంటున్నా వినలేదు రక్షక భటుడు. సత్యనాగు తన ఘనకార్యాలకి తెగ మురిసిపోతున్నాడు. చీకటి పడటంతో ఇంటికి పోయి దుప్పటి తీసేశాడు. రాత్రి భోజనం చేసి రేపు ఇంకా బాగా జనాన్ని ఏడిపించాలి అనుకున్నాడు. ఈకల దుప్పటి పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు. అంజమ్మ తెల్లవారుజామునే లేస్తుంది. సత్యనాగు పక్కలోని ఈకలు చూసి రోతపడి పొయ్యిలో పడేసింది. సత్యనాగు లేవగానే దుప్పటి వెతుక్కొని అత్తయ్యని అడిగాడు. ఆమె పొయ్యిలో పడేసిందని హతాశుడైపోయాడు. పొయ్యిలోని బూడిద తీసి వంటికి రాసుకున్నాడు. దాంతో మరలా కనిపించకుండా పోయాడు. అమరయ్య తలపాగా బయటికి విసిరేశాడు. అమరయ్య కోటకి వెళ్ళడానికి తయారవుతూ తలపాగా కనిపించక వెతుక్కుంటున్నాడు. సత్యనాగు నేరుగా కోటలోని వంటశాలకు వెళ్ళాడు. వంటవాళ్ళు పరవాన్నం కాస్తున్నారు. దాని సువాసన అతడికి నోరూరింది. తయారీ అయ్యాక వంటవాళ్ళు మూత పెట్టి పక్క గదిలోకి పోయారు. ఆ రోజు యువరాజు పుట్టినరోజు. అందుకే పెద్ద గంగాళంలో అపురూపమైన సుగంధ ద్రవ్యాలు వేసి పాయసం కాచారు. సత్యనాగు మూత తీసి ఓ చిన్న పాత్రతో తీసుకొని పాయసం తాగాడు. అలాంటి పాయసం ఎప్పుడూ తాగి ఉండలేదు. పాత్ర మీద పాత్ర తీసుకొని తాగేస్తున్నాడు. పాయసం గుండెలపైకి కారి బూడిద చెరిగి సన్న గీతలాగా కనపడింది. తర్వాత తడి పెదవులు. సత్యనాగు తడి చేత్తో కళ్ళు తుడుచుకోవటంతో కళ్ళు కనిపించాయి అప్పుడే వచ్చిన వంటవాడికి. బూడిద తడిస్తే దాని మహిమ పోతుందని సత్యనాగుకి తెలియదు. వంటవాడు తనకి కనిపించే ఆకారం చూసి దయ్యం అనుకున్నాడు. బయట నుంచి కుక్కని తెచ్చాడు. అది సత్యనాగు అస్పష్ట ఆకారం చూసి మొరగసాగింది. వంటవాడు మిగతా వాళ్ళని పిలిచాడు. అందరూ కర్రలు తీసుకొని కనిపించే ఆకారాన్ని కొట్టసాగారు. సత్యనాగు దెబ్బలు కాసుకుందామని పక్కన నీటి గంగాళం కనిపిస్తే అందులోకి తోకాడు. రంగు పూర్తిగా పోయి మనిషి పూర్తిగా కనిపించాడు. వంటవాళ్ళు మరి 4 దెబ్బలు వేసి మహారాజుకి అప్పగించారు. దారిలో దెయ్యం తిరుగుతుందని కొందరు ప్రజలు ఉదయమే ఫిర్యాదు చేసి ఉండటంతో ఆ పనులన్నీ చేసింది నువ్వేనా అని అడిగాడు మహారాజు. సత్యనాగు ఒప్పేసుకున్నాడు. చిన్న కుర్రవాణ్ణి కారాగారంలో పెట్టడం ఇష్టం లేక అమరయ్యను పిలిచి హెచ్చరించి 100 వరహాలు అపరాధం వేశాడు. అమరయ్య అపరాధం కట్టి సత్యనాగుని ఇంటికి తెచ్చి స్తంభానికి కట్టి దారుణంగా కొట్టాడు. తనకి 100 వరహాలు వదిల్చినందుకు. సత్యనాగుకి ఆ తర్వాత ఇంట్లో తిండికి మార్చేస్తూ ఉండటంతో
ఇల్లు వదిలి విశాల రాజ్యం పారిపోయాడు. ఓ గురుకులంలో పనివాడిగా చేరాడు. రాజభట్టారకుడు వివిధ విద్యలలో అందవేసిన చెయ్యి. దూరాల నుంచి కూడా విద్యార్థులు అతడి దగ్గరికి వచ్చి విద్య నేర్చుకునేవారు. సత్యనాగుకి ఖాళీ సమయాల్లో యుద్ధ విద్యలలో తర్ఫీదు ఇచ్చాడు. తర్వాత దండనాయకుడికి చెప్పి అడవిలోని దుర్గంలో సిపాయిగా పని ఇప్పించాడు. తను ప్రయోజకుడై మేనమామ ఇంటికి వెళ్ళాడు 10 ఏళ్ల తర్వాత. అమరయ్య మోసాలు చేసి దుర్గాధిపతి అయ్యాడు. సిపాయి అయినందుకు మేనమామ సంతోషిస్తాడనుకున్నాడు. కానీ ఎదిగిపోయిన అమరయ్య సామాన్య సిపాయికి తన కూతుర్ని ఇవ్వనన్నాడు. భానుమతినిచ్చి పెళ్లి చేస్తానని మా అమ్మకి వాగ్దానం చేశావు కదా అని సత్యనాగు గుర్తు చేశాడు. ఆస్తి బయటికి పోకుండా అలా అబద్ధం ఆడేశాను. ఆ మాట కోసం ఓ సామాన్య సిపాయికి దుర్గాధిపతి కూతుర్ని ఇవ్వటం అసంభవం అన్నాడు అహంకారంగా. ఆ తర్వాత సత్యనాగు భానుమతిని అడిగాడు. ఆమె అతన్ని తప్ప ఎవరినీ చేసుకోనంది. కూతురు అభిప్రాయాన్ని భర్తకు చెప్పింది అంజమ్మ. సులభంగా తప్పించుకోవటానికి అయితే 50,000 వరహాలు పట్టుకురా, నెలలో ముహూర్తం పెట్టిస్తా అన్నాడు. సత్యనాగు ఎలాగూ తేలేడు, తన పిల్లని అయ్యక్కర్లేదు అనుకున్నాడు. సత్యనాగు అలాగే తెస్తానని వెళ్ళిపోయాడు. కానీ ఎలా? తన జీతమే 25 వరహాలు. అంత ధనం ఎలా సమకూర్చడం? ఈ ఆలోచనలతో 10 రోజులు గడిచాయి. ఒకసారి అడవిలో అతడికి రాకాసి రాక్షస బిలం జింజింబా కనిపించాడు. ఆ రాక్షసుడు అప్పుడు ఆకలిగా ఉన్నాడు. సత్యనాగుని తినేయబోయాడు. నీ పక్షి ఈకల దుప్పటితో భలే చమత్కారాలు చేశాను అంటూ గతాన్ని గుర్తు చేశాడు. జింజింబా తన ప్రయత్నం విరమించుకొని విచారంగా ఉన్నావేం అని అడిగాడు. సత్యనాగు చెప్పాడు తన బాధని. అయితే నీకు ధనం ఇస్తాను, 2 ఏళ్లలో తిరిగి ఇవ్వాలి. ఇవ్వలేకపోతే నిన్నే తినేస్తాను, ఏమంటావు అని అడిగాడు రాక్షసుడు. సత్యనాగు ఆ షరతుకు అంగీకరించాడు. మొదట భానుమతి భార్య కావాలి, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. జింజింబా నెత్తిమీద కిరీటం ఆడించాడు. అందులో నుంచి వరహాల మూట వచ్చింది. సత్యనాగు దాన్ని అందుకొని మేనమామ దగ్గరకు వచ్చాడు. అమరయ్య మేనల్లుడు అంత డబ్బు తేలేడు, పిల్లని ఎక్కర్లేదులే అనే ఆలోచనలో ఉన్నాడు. సత్యనాగు డబ్బు తేవటంతో డంగైపోయాడు. అయినా భానుమతి నీయటానికి నీళ్లు నమలసాగాడు. అంజమ్మ కూడా అతడు మాట నిలబెట్టుకున్నాడు. ఇంకా మీరు తప్పటం బాగోదు, ఎవరైనా వింటే మిమ్మల్నే తప్పుపడతారు అని హెచ్చరించింది. దాంతో ఇక చేసేది లేక సత్యనాగు భానుమతుల వివాహం జరిపించాడు. రాకాసి రాక్షస బిలం కథ మొదటి భాగం సమాప్తం. రేపు 2వ భాగం విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.